అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హాయ్ వనజ గారు. హలో అమ్మా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక దాని మీద డిపెండ్ అయిపోయి అంటే రోజు జరగాల్సిన పని కూడా డిపెండెన్సీతో జరుగుతూ ఉంది. అదే మోషన్, ఉదయాన్నే వెళ్ళే మోషన్. సో స్మోకింగ్ అయితేనే కానీ టీ ఆర్ కాఫీ పడితేనే కానీ సో ఆ పనికి వెళ్ళలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. అంటే ఇలా అయిపోవడానికి మనకి ఏదైతే బాడీని అలవాటు చేస్తామో బాడీ కూడా అదే కావాలంటుంది. ఎగ్జాక్ట్లీ. సో దాని నుంచి మరి మళ్ళీ వెనక్కి రావాలి అంటే వాళ్ళ అలవాట్లు ఏ విధంగా మార్చుకోవాలి? బ్రెయిన్ ఒప్పుకోదు మళ్ళీ కూడా. పెద్ద సంఘర్షణ అండి ఇది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య కొత్తగా వచ్చింది మొబైల్ ఫోన్. ఇన్ని ఉన్నాయి మనకి, ప్రతి ఒక్కరికి కామన్ గా అసలు. సో వీటి నుంచి బయటపడడం ఎలాగా? అసలు ఎందుకు ఇలా అలవాటు అయిపోయి ఉన్నాం మనం ఇలాంటి విషయాల్లో కూడా? ఏం లేదు, అంటే నార్మల్ గా ఏంటంటే అలవాటు అన్నది పక్కన పెట్టేస్తే మనం నార్మల్ గా మనకి కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది అంటే గట్ హెల్త్ సరిగ్గా లేనప్పుడు, మన బాడీకి కావాల్సినంత హైడ్రేషన్ లేనప్పుడు, కావాల్సినంత ఫైబర్ మనం తిననప్పుడు, సరైన అరుగుదల జరగనప్పుడు మనకి కాన్స్టిపేషన్ వస్తుంది అనమాట. 4 ఫ్యాక్టర్స్, మేజర్గా 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అండ్ ఎవరైనా ఏదైనా మెడికేషన్స్లో ఉంటే కూడా వాళ్ళకి కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 5 మేజర్గా. ఈ 5 ఏంటి అంటే మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే అన్ని ట్రైడ్ అండ్ టెస్టెడ్ దాంట్లో చేసేసి ఎందుకు మోషన్ అవ్వట్లేదు అన్న ఒక ఫన్ థింగ్ ఈజ్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఒక రొటీన్ ఉంటుంది మనకి. ఆ రొటీన్లో ఎనీ డే చూడండి, మనము అన్నం తినకపోయినా ఏం చేయకపోయినా ఉండదు, బట్ ఎవరైనా మోషన్ వెళ్ళలేకపోతే ఆ రోజంతా వాళ్ళకి ఒకలాంటి ఇరిటేషన్ ఉంటుంది అనమాట. అన్ఈజీగా అంటే బాదర్ చేస్తూ ఉంటుంది అనమాట వాళ్ళని. కాబట్టి ఏంటంటే ఈ ప్రాసెస్లో మనకి అందరికీ మార్నింగ్ వెళ్ళగానే పొట్ట క్లీన్ అయిపోవాలని ఎవ్రీబడి హ్యాస్ దట్. ఓకే, కొంతమంది లేట్గా తినడము, లేట్గా నిద్రపోవడం, ఇవి చేసినప్పుడు మళ్ళీ ఎర్లీగా లెగుస్తారు. సో ఏంటంటే డైజెషన్ సరిగా అవ్వనప్పుడు మీకు మోషన్ కూడా ఫ్రీ ఉండదు. ఇవన్నిటికీ ఎవరో ఎక్కడో ఏదో చెప్తారనమాట, వేడి నీళ్ళు తాగితే ఈజీగా మోషన్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. కాకపోతే దాన్ని కాఫీతో రీప్లేస్ చేస్తారు చాలా మంది. ఓకే, అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ కాన్సెప్ట్ అనేది? ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్లో అక్కడ చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనమాట. అక్కడ మనకి కోలోన్ క్యాన్సర్స్ కానీ రెక్టల్ క్యాన్సర్స్ ఇవన్నీ టూ మచ్ ఇన్ అదర్ కంట్రీస్, యుఎస్ అట్లాంటి ప్లేసెస్లో ఎక్కువ అనమాట. చాలా పీక్స్లో ఉంటుంది ఈ క్యాన్సర్స్, కాన్స్టిపేషన్ ఇవన్నీ. వాళ్ళు ఏం చేశారు అక్కడ, ఈ కాన్స్టిపేషన్ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అక్కడ అంటే వాళ్ళకి అప్పటి నుంచే వెస్టర్న్ టాయిలెట్ అంటాం మనం ఇప్పుడు, అదే అక్కడ ఎప్పటి నుంచో అదే కదా. సో వాళ్ళకి పొట్ట మీద ప్రెషర్ రావడము, కింద మలాసంలో కూర్చోవడం, ఇట్లాంటి కాన్సెప్ట్ ఏమీ తెలియదు కాబట్టి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ. సో వాటిని ఎలిమినేట్ చేయడానికి మెల్లిగా అక్కడ ఎవరో ఇంట్రడ్యూస్ చేశారు, కాఫీ తాగితే తొందరగా ఫ్రీగా మోషన్ అవుతుంది, బ్లాక్ కాఫీ, అండ్ స్మోక్ చేస్తే కూడా తొందరగా స్టిమ్యులేట్ చేస్తుంది అట్లా అని. ఆ అలవాట్లన్నీ మనం ఇక్కడ కూడా మెల్లిగా అలవాటు చేసుకొని, చాలా మందికి ఏమైందంటే బాత్రూంలో అంత టైం స్పెండ్ చేయడం ఇష్టం లేక ఫస్ట్ ఒక కాఫీ తాగేసి వెళ్ళిపోయి టాయిలెట్స్లో కూర్చోవడము, లేక అట్లా మెల్లిగా దాన్ని ఒక హ్యాబిట్ లాగా చేసేసుకున్నారు అనమాట. ఆ హ్యాబిట్ కాస్త ఏమవుతుంది అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మేబీ మీకు టెంపరీగా మీకు ఓకే అనిపించవచ్చు, బట్ గ్రాడ్యువల్గా మీ బాడీని కంప్లీట్గా డీహైడ్రేట్ చేసేసి న్యాచురల్గా జరగాల్సిన దాన్ని మీరు అన్నట్టుగా ఒకదానికి అలవాటు చేసేస్తున్నాం అనమాట. ఓకే, ఓన్లీ కాఫీ తాగితేనే నేను ఈరోజు ఐ కెన్ గో టు ద లూ, లేదు స్మోక్ చేస్తేనే నేను టాయిలెట్లోకి వెళ్ళగలుగుతానన్న ఒక కాన్సెప్ట్ మెల్లిగా మనమే అడాప్ట్ చేసేసుకున్నాం అది. కాబట్టి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనం ఏం చేస్తే మనకి ఫ్రీగా మోషన్ అవుతుంది. న్యాచురల్ వేస్ బోల్డ్ అని ఉన్నాయి. న్యాచురల్గా మనకి ఫ్రీగా మార్నింగ్ లేవగానే పొట్ట ఖాళీ అయిపోయి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కాఫీ తాగే వాళ్ళకి ఏంటంటే నార్మల్గా మనం ఒక 8-9 అవర్స్ స్లీప్లో బాడీ కంప్లీట్గా డీహైడ్రేటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది కదా. మళ్ళీ కాఫీ తాగగానే కాఫీ నార్మల్గా బాడీని డీహైడ్రేట్ చేస్తూ ఉంటుంది, హైడ్రేషన్ ఉంటుంది అక్కడ. లేవగానే మళ్ళీ కాఫీ తాగితే ఫర్దర్గా మీరు ఇంకా డీహైడ్రేట్ చేసేస్తున్నారు బాడీని. కాబట్టి ఎవరైనా నిద్ర లేవగానే ఫస్ట్ చేయాల్సిన పని అంటే మీ బాడీని హైడ్రేట్ చేసుకోవడం. అంటే కాస్త వాటర్, అందుకే అంటే ఒక రాగి చెంబులో నీళ్ళు పెట్టుకునేవాళ్ళు, లేవగానే వాటర్ తాగడం. ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మెల్లిమెల్లిగా ఈ స్మోకింగ్, ఈ కాఫీ తాగితేనే వెళ్ళడం పక్కన పెట్టేసి వేడి నీళ్ళతో స్టార్ట్ చేయండి. ప్లెయిన్ హాట్ వాటర్ అది తాగి ఒక 10 minutes నడవడం, బ్రిస్క్ వాక్ చేయడము, సిటప్స్ చేయడము, మలాసన్లో కాసేపు కూర్చోవడము, అట్లాంటివి చేస్తూ ఉంటే మేబీ ఒక 1 week 10 daysలో
మీ బాడీ ట్యూన్ అయిపోతుంది. దాని తర్వాత హై ఫైబర్ ఫుడ్ నైట్ తిని పడుకోవడం అదొకటి. రెండోది ఏంటంటే మార్నింగ్ లేవగానే మీరు కాఫీకి బదులు మీ ఒక చిట్కా ట్రై చేస్తాం. మెంతులు నైట్ నానబెట్టి ఆ వాటర్ని కాస్త వేడి చేసి అది టీ లాగా తాగితే అది న్యాచురల్గా మీకు ఈజీగా ఫ్రీ మోషన్ అవ్వడానికి చాలా బెస్ట్గా వర్క్ చేస్తుంది అనమాట. ఇది ఒక బెస్ట్ రెమెడీ. ఈవెన్ పిల్లలకు కూడా అది అలవాటు అయిపోతుంది. పిల్లలు ఏంటంటే చాలా మంది స్కూల్కి వెళ్ళే పిల్లలు దే ఇగ్నోర్ ఇన్ ద మార్నింగ్, ఇట్స్ ఓకే, కానీ వాళ్ళకి ఆ అలవాటు చేయాలి మనం. మార్నింగ్ లేవగానే ఫస్ట్ థింగ్ ఇస్ హ్యావ్ సమ్ వాటర్ అండ్ గో టు ద వాష్రూమ్ అని వాళ్ళకి మనం అలవాటు చేస్తేనే ఇట్స్ ఓకే టైం అయిపోతుంది కదా సాయంత్రము అట్లా అంటే దానివల్ల వాళ్ళకి రకరకాల న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కానివ్వండి, స్టమక్ పెయిన్స్ అని, కాన్స్టిపేషన్ ఇవన్నీ గ్రాడ్యువల్గా ఎక్కువైపోతూ ఉంటాయి. కాబట్టి ఒక బేసిక్ దినచర్య ఏదైతే ఉంటుందో మన పాతకాలంలో ఏదైతే ఆయుర్వేద దినచర్య ఏదైతే చెప్పేవాళ్ళో దాన్ని బేస్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే మనకి కాన్స్టిపేషన్ ఇష్యూస్ అవి రాకుండా ఉంటుంది మనకి. ఓకే. సో మెయిన్ ఇదంతా కూడా గట్ హెల్త్ అంటే మనం లోపల ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి అంటూ ఉంటారు గట్ అన్నది. అంతే. సో దీని నుంచి అంటే చాలా మంది పైల్స్, ఫిస్టులా అన్న పెద్ద పెద్ద వాటికి కూడా వెళ్ళిపోతున్నారు. చిన్నదే కదా అని అశ్రద్ధ చేసేస్తారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఎప్పుడైతే ప్రెషర్ వేస్తారో మోషన్ వెళ్ళడానికి డెఫినెట్ గా ఆ ప్రెషర్ వల్ల వాళ్ళకి పైల్స్ అని అట్లాంటివి ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అవన్నీ రాకుండా ఉండాలంటే రెగ్యులర్గా ఒక రొటీన్ అనమాట, గట్ హెల్త్ రొటీన్ ఫుడ్ తోటి వాటితోటి ఉంటుంది. కాబట్టి మీరు టైం ఉన్నప్పుడల్లా వీక్లీ వన్స్ బ్రేక్ ఇచ్చేయండి ఆహారానికి. ఒక పూట అట్లీస్ట్ ఒక పూట. పాత రోజుల్లో శనివారం ఒకటే పూట తినేవాళ్ళు, ఒక పూట ఏదైనా లైట్ ఫుడ్ తినేవాళ్ళు. సో ఏంటంటే మనం రెస్ట్ ఇవ్వాలన్నమాట. మన బేసిక్గా మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా కొంచెం రెస్ట్ ఇస్తే ఇట్ విల్ వర్క్ ఫైన్. ఒకరోజు కంప్లీట్గా ఫ్రూట్ డైట్లో ఉంటే అది చాలు. ఒకరోజు వారంలో ఒక్కరోజు మనం కంప్లీట్ లిక్విడ్ ఆర్ ఫ్రూట్ డైట్లో ఉంటే గట్ హెల్త్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతూ ఉంటుంది. అవి చేయలేని వాళ్ళు ఇట్లా ఇప్పుడు ఏవైతే చెప్పామో కాస్త వేడి నీళ్ళు తాగడము, మెంతుల నీళ్ళు చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది, లేదా వాటర్లో కొంచెం నిమ్మకాయ పిండుకొని తాగడము, ఇట్లాంటివన్నీ చేసి ఒక 10 minutes వాక్ చేసేస్తే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. నైస్. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేసి తీరాలి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.